హలో హాయ్ అండి. నిన్న ఒక వీడియో పెట్టాను కదా దేవుళ్ళ మీద. కొంతమందికి కరెక్ట్గా క్యాచ్ అయ్యి ఉండదు నాకు డౌటు. ఎందుకంటే కామెంట్స్ పెట్టి నా వర్షన్ ఏంటంటే నేనేమంటానంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవుళ్ళ రూపాలు అంటే ఫోటోల్లో కానీ అది ఉన్న ఫోటోల్లో దేవుళ్ళు బొమ్మలు ఉంటాయి కదా, వాళ్ళు మనకున్న ముందు త్రేతాయుగంలో పుట్టిన వాళ్ళందరూ. వాళ్ళ తర్వాత మనకు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనం పుట్టాం. వాళ్ళు అప్పుడే అన్ని హార్మోన్స్ చేసుకొని ఎన్ని వెపన్స్ పట్టుకొని కత్తులు కటార్లు విసుగులు ఇవన్నీ పెట్టుకొని అన్నీ ఉన్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పుట్టి ఆది మానవులాగా జంగిల్లో తిరుక్కుంటూ అగ్గి పుట్టించుకోవాలంటే రాయిలు కొట్టుకొని ఒక జంతువుని ఒక ఆకలి తీర్చాలంటే ఒక జంతువుని చంపాలంటే రాయిని ఒక వెపన్గా చేసుకొని దాన్ని చంపి ఆ రాయి గొయ్యుల్లో ఉండి ఇలా బ్రతికి ఈ స్టేజ్కి పని వచ్చాం. అంటే ఇప్పటివరకు మనం ఏంటంటే ఎప్పుడో ఆ త్రేతాయుగంలో స్వర్గం ఎలాగ ఉంటుందని, ఇలా బట్టలు ఎలా ఉంటుందని, వజ్రాలు వైడూర్యాలు ఈ ఆర్నమెంట్స్ ఎలాగా అప్పుడే అంత తయారు చేయడం వచ్చింది. ఇప్పుడు నాకు చెప్తే అందరికీ ఈ పాయింట్ అందరికీ తెలుసు, కానీ దేవుడితో మజాక కదా అని దాన్ని ఆ డౌట్ని ఆలోచించి కూడా ట్రై చేయట్లేదు. ఎక్కడ ఆలోచిస్తే దేవుడు ఎక్కడ పనిష్ చేస్తాడో అని చెప్పి లేదా అని ఒక ఇలా చేస్తారు. నేను వాస్తవం మాట్లాడదామని నేను అలాగా చేశాను. అంటే ఇప్పుడున్న ఈ దేవుడి రూపాలు తెలుగైనా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా బైబిల్లో ఉన్న ఆ మాటల బట్టి ఆ క్రియేటివేషను గ్రంథాల్లో ఈ ఉన్న వాటి క్యారెక్టర్స్ బట్టి ఖురాన్లో ఉన్న దాన్ని బట్టి మనకి ఊహదాన్ని బట్టి అప్పుడు శిల్పులు చెక్కిన ఆ రూపం క్యారెక్టర్ బట్టి నాకు చెప్పాను కదా, కృష్ణుడు నల్లగా ఎందుకు ఉంటాడా అని దానికి చెప్పాను. పేరులో ఉన్నది కృష్ణ అంటే నలుపు, చీకటి, అంధకారం అని అది అర్థం సంస్కృతం. దాన్ని బేస్ చేసి వాళ్ళు క్యారెక్టర్ని క్రియేట్ చేసేస్తారు. నేను అది చెప్తాను. అప్పుడే అన్ని వేల సంవత్సరాల కిందటే కొన్ని శతాబ్దం కిందే అంత ఆర్మెంట్స్, కత్తులు, గడార్లు, విష్ణు చక్రాలు అన్నీ వదిలే మనిషి తర్వాత మనం పుట్టాక ఆ అడవుల్లోని ఆ జంగిల్లోని తిరిగి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? మీకు తెలుసు అయినప్పటికీ దాటేస్తాను. ఇది నా రీజన్. వీలుంటే మళ్ళీ కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.